గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మన జీవితంలో అనేక మంది విరోధులు ఎప్పుడు కూడా మనకు ఎదురవుతూనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత మంచిగా ఉన్నా మంచిగా ఉండే కొద్ది విరోధులు పెరుగుతూనే ఉంటారు. కాబట్టి అయ్యో నాకు విరోధులు ఉన్నారని కుమిలిపోయే కంటే ఆ విరోధులు అందరిలో ఎంత బలవంతుడు ఎవరిని తీసుకున్నా, మనకున్న సమస్య ఎంత బలమైనదైనా, మన శత్రువు ఎంత బలవంతుడైనా, దేవుడే మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అంటే అర్థం ఏంటంటే ఎవడు నిలవగలడు మన ముందు? సిరియా దేశపు రాజు అంటాడు, ఎలీషా అనే ప్రవక్త ద్వారానే మనం వేస్తున్న ప్లాన్స్ అన్నీ ఇశ్రాయేల్కి తెలిసిపోతుంది కనుక ఆ ఎలీషా అనే ప్రవక్తని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి అంటాడు. సిరియా దేశపు రాజు యొక్క సైనికులు వెళ్ళి ఎలీషా యొక్క ఇంటి చుట్టుముట్టి ఎలీషాని అటాక్ చేయడం చూస్తే ఎలీషా యొక్క శిష్యుడు ఉదయమే లేచి చూసినప్పుడు వారి యొక్క రథాలు ఇవన్నీ చూసి కంగారు పడి గబగబగా వచ్చి, గురువుగారు ఇలా ఉంది పరిస్థితి అంటే, ప్రభు వీడి కళ్ళు తెరిపించి ప్రభు ఒకసారి అని చెప్పి ఈసారి వెళ్ళి చూడమంటే అక్కడ ఏం చూస్తాడట, దేవుని యొక్క దూతలు, అగ్ని రథాలు, దేవుని యొక్క సంరక్షణ ఉండగా భక్తుడైనటువంటి ఎలీషా అంటాడు, భయపడద్దయ్యా, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. చదవండి అన్నమాట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అంటే మన శత్రువులు ఉంటారు, కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ, మన పక్షం ఉన్న మన దేవుడు వారికంటే గొప్పవాడు, వారికంటే బలవంతుడు, వారికంటే ఎక్కువ దూతల కాపుదల మనకి ఉన్నది అని బైబిల్ అష్యూరెన్స్ ఇస్తుంది. కనుక ఏ పరిస్థితుల్లో అయినా సరే శత్రువులను చూసి కృంగిపోవలసిన పని లేదు. భక్తుడైనటువంటి హిజ్కియా మరి తన యొక్క శత్రువులు తనను చుట్టుముట్టినప్పుడు, అషేరీల యొక్క మహాసైన్యం వాళ్ళని చుట్టుముట్టినప్పుడు ఇశ్రాయేలు తన మాట ఏంటంటే, శరీరపరమైన బలమే వారికి ఉంది, మనకి మన శరీరపరమైన బలముతో పాటు దేవుని యొక్క బలము, దేవుని శక్తి మనకు తోడుందంటాడు. ఈరోజు మనం కూడా అటువంటి నిరీక్షణతో ఉన్నామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పుగా జనులు యోధారాజు అని హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మిక ఉంచిరి. ఈ రోజున మన శత్రువుని చూసినప్పుడు మనం కూడా ఈ మాట చెప్పాలి. వాడు నాకన్నా బలవంతుడు అవ్వచ్చు, వాళ్ళు నాకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఉన్నది శరీరపరమైనటువంటి అండ మాత్రమే. నాకున్న శరీరపరమైన అండ తక్కువైనప్పటికీ నా పక్షముగా గొప్పవాడైన దేవుడు నిలబడ్డాడు. ఆయన దూతల కాపుదల నాకుంది, ఆయన నాకు ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఒకసారి మన శత్రువులను చూసి మనకు భయం వేస్తుంది. ఐగుప్తు దేశపు సైన్యము చూసి ఇశ్రాయేలీలు ముందు ఎర్ర సముద్రం వెనకాతల ఫరో సైన్యాన్ని చూసి అల్లాడిపోతారు. మోషే భక్తుడు ఇశ్రాయేలుని చూసి అన్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి వాళ్ళతో చెప్పు, మీకు కనబడుతున్న ఈ యొక్క ఐగుప్తీయులు మరలా మీకు కనబడరు. నీ శత్రువులను ఎవరినైతే నువ్వు చూస్తున్నావో వారు నీ కళ్ళ ముందు కనుమరుగవుతారు. నిర్గమాకాండం 14:13లో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఈ వాగ్దానం తీసుకున్నాం. ఏ శత్రువుకైతే భయపడుతున్నామో, ఏ సాతాను శోధనలకైతే భయపడుతున్నామో, దేవుడు అంటున్న మాట, భయపడకుండా దేవుని మీద నిరీక్షణతో చూడు. నీకు కనబడుతున్న శత్రువులు మరలా కనబడరంటే ఏమైందండి? అదే ఎర్ర సముద్రంలో దేవుడు వీరిని దాటించగా అదే ఎర్ర సముద్రంలో వారి శత్రువులు ఆ యొక్క నాశనం అయిపోయారు ఎర్ర సముద్రంలో. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, శత్రువులు లేకుండా ఉంటారు. నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే అర్థం ఏంటంటే, విరోధులు ఉంటారు కానీ వర్ధిల్లరని. మన జీవితంలో ఏ శత్రువు, ఏ శోధన, ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ ఉన్నా వాటిని చూసి కృంగిపోవద్దు.
వాటికంటే బలవంతుడు, మన ప్రాబ్లం కంటే బలవంతుడు మన యేసే మనతో ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం. ఆయన శక్తిలో సమస్త సాతాను శక్తి, శత్రువుల శక్తులు లయమైపోయి ఆయన కృపలో మనం క్షేమంగా ఉందాం. అట్టి కృప, అట్టి సమాధానము, అట్టి రక్షణ, అట్టి కాపుదల యేసే మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజుకై మీరు ఇచ్చే వాగ్దానం బట్టి స్తోత్రాలు. మా శత్రువులను చూచి, మాకు విరోధులను చూచి మేము కృంగిపోకుండా, వారికంటే గొప్పవాడు, వారికంటే గొప్పవారు, వారికంటే అనేక మంది, వారికంటే శక్తిమంతుడు మా పక్షముగా ఉన్నాడు. వారికి శరీరపరమైనటువంటి సహాయం మాత్రమే ఉంది. మాకు శరీరపరమైన సహాయంతో పాటు ఆత్మానుసారమైన దైవపరమైన సహాయం మాకు తోడుంది కనుక ఖచ్చితంగా నా ప్రభు నాకు జయమిస్తాడనే విశ్వాసంతో యేసయ్యా నీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం విని వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు నీ రక్షణ కాపుదల, నీ కృప, నీ దక్షిణ హస్తం మాకు తోడుంచమని, అయ్యా మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించమని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి విమోచించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని రక్షించి, కాపాడి, క్షమించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.